అన్నా నమస్తే, ఏం చేస్తుంటారు? మాది కిరాణా షాప్ అన్న. కిరాణా షాప్. ఓకే అన్న, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు దాటిపోయింది. అసలు ఎలా ఉంది ఈయన పరిపాలనలో? సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, ఏమీ లేదు అంటున్నారు. నిజమేనా అది? అన్నా ఎక్కిన ఎంబటే 3 నెలల తర్వాత 4,000 పెన్షన్ చేస్తానన్నాడు. ఆ 3 నెలల డబ్బులు 3,000 కూడా కలిపి ఇచ్చాడన్న. తల్లికి వందనం అన్నాడు. కొంచెం చిన్న చిన్న సమస్యలతోటి ఏదో మొత్తానికి అందరికీ ఇచ్చాడన్న. ఫ్రీ బస్సులు ఇచ్చాడు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు. ఇంకేయో శ్రీశక్తి అని చెప్పని ఏయో ఒకటో రెండో ఆగినట్టున్నాయి, ఏదో ఒకటో ఆగినట్టున్నాయి. అవి కూడా అన్ని చిన్నగా చేసుకుంటా వస్తానంటున్నారు. మరి ఇక్కడ రాజధాని పనులు బాగా ప్రారంభించారు. పోలవరం కూడా మరి ఏదో సమీక్షిస్తున్నారు, ఏదో కాస్త ఇబ్బందులు ఉన్నాయని చెప్పని. పోయిన 5 ఏళ్ళు అంతా ఇదైపోయిందని ఏదో చిన్నగా 1 by 1 లాక్కుంటూ వస్తున్నారు. అయితే కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి. వాళ్ళ శాయశక్తిలో ప్రయత్నం చేసుకుంటూ లాక్కుంటూ వస్తున్నారు. మరి చిన్నగా మరి చూడాలి. అసలు ఏమి జరగట్లేదు, పేద ప్రజలకు సంక్షేమం అందట్లేదని చెప్పి మరి వైసీపీ నాయకులు పదే పదే చెప్తున్నారు కదా. ఏం చేస్తారన్నా, ఇప్పుడు వాళ్ళకి మాట్లాడడానికి ఏం అవకాశం లేదు. వాళ్ళు ఎక్కడో ఇళ్ళ కాడ డిబేట్లు పెట్టుకొని అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అవును అర్థమైద్ది నా పరిస్థితి ఏముందనేది. ఇప్పుడు దాని దగ్గర సంబంధించిన మంత్రి ఏదైనా చెబుతాడు. ఇప్పుడు ప్రాజెక్టు గురించి అడిగాడు అనుకో, నిమ్మల రామానాయుడు గారు చెబుతాడు దాని గురించి ఎక్కడ దాకా వచ్చింది ఏందనేది. ఈయన ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టుకొని అడిగితే ఎవడు చెబుతాడు సమాధానం? ఇప్పుడు డిబేట్లోకి వచ్చే వాళ్ళు అధికార ప్రతినిధులు, వాళ్ళకేం తెలిసిద్ది? వాళ్ళు ఏం మాట్లాడగలుగుతారు? అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలు అసలుకి సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా పోతుంది. ధరల నియంత్రణ లేకుండా చేశాడు చంద్రబాబు నాయుడు. మొత్తం దోచుకోవడానికే అధికారంలోకి వచ్చాడు అనే మాట అయితే కనుక చాలా గట్టిగా చెబుతున్నారు వైసీపీ నాయకులు. నిజమేనా కాదా మరి? వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు భయపట్టల్లా. ఇప్పటికి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏం చేస్తారండి? కేసు పెడతారు, 15 రోజులు లోపలికి వెళ్ళి వస్తాం. ఏమైతే అంతేగాని ఏమన్నా చంపుతారా? వాళ్ళు ఇష్టం అయిపోయింది. వీళ్ళేమో ఎదిరిలేకపోతున్నారు. వీళ్ళు ఎదిరించి గొడవలన్నీ పెట్టుకుంటే ఆడ డెవలప్మెంట్స్ ఆగిపోతేనే ఇలా భయం వేలాది. ఇప్పుడు అరలపేట ఉందన్న పీస్ఫుల్గా ఉంటుంది, బ్రాడీపేట పీస్ఫుల్గా ఉంటుంది. బొంగరాల బిడ్డలు ఉండాలంటే ఉండలేవు కనుక గొడవలు అల్లర్లు, లేబర్ ఉన్న కాడ ఇవన్నీ కక్షలు కార్పణ్యాలు పెట్టుకుని ఇవన్నీ గోల్ చేస్తుంటే అంతా వెనక్కి వెళ్ళిపోతేనే వాళ్ళ భయం వాళ్ళది. లేకపోతే అరెస్ట్ చేసి లోపలేయడానికి ఎంతసేపు పని, ఏదో కేసు పెట్టి లోపల తగ్గడానికి ఎంతసేపు పని. అది తేలిగ్గా తెల్ల తర్వాత ముందు ఇబ్బంది పెట్టచ్చుగా మనిషిని, ముందు 15 రోజులు ఇబ్బంది పెట్టచ్చుగా. ఆ వెంకటరెడ్డి అని ఒకడు ఉన్నాడు, కారుమూరి వెంకటరెడ్డి గారని. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు. పోలీసులు పోగానే ఉక్కిరి బిక్కిరి అయిపోయారు ఇంట్లో మనుషులందరూ. అంతే ఉంటుంది. రిమాండ్ ఏంటంటే బయట కూర్చొని మాట్లాడేది వేరు, వెళ్తే తెలిసిద్ది దాని పరిస్థితి ఏందనేది. మీకు ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఎందుకు ఉంటాయి? ఏసీలు ఇవన్నీ అంటే అలాగే ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ఈ నిత్యావసర సరుకుల ధరలు బాగా పెరుగుతున్నాయి అంటున్నారు కదా. మీరు కిరాణా షాప్ అన్నారు, మీరు అది నిజమే అంటారా? చంద్రబాబు నాయుడు గారు వస్తే నిత్యావసర సరుకులు ఎప్పుడు తగ్గుతాయి. ఆయనకి ఏంటంటే బజార్లో ఫుడ్లందరూ యాంటీ వాస్తవం. ఎందుకంటే రాజశేఖర్ గారు ఎక్కినప్పుడు 18,000 20,000 కందిపప్పు పోయింది. ఈయన వస్తే స్లాబ్ చేసేస్తాడు, రేట్ని తగ్గిస్తాడు. అవసరమైతే ఇతర దేశాల నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేస్తాడు, అవసరమైతే ఇంపోర్ట్ చేసి కూడా తగ్గిస్తాడు రేట్లు. ఇది ఏం జరిగిందంటే అన్న, ఈ యుద్ధాల వల్ల కొంచెం ఆయిల్ మనకు అక్కడి నుంచి రావాల్సిందే. గ్యాస్ అంతకుముందు గ్యాస్ ఏముంది, వద్దన్నా బుక్ చేసుకుంటే వద్దని ఎవరికి ఒకరికి ఇచ్చేవాళ్ళు. ఇవాళ 2,500 2,000 3,000 బ్లాక్ అయిపోయింది. దాంతోపాటు ఆ ప్లాస్టిక్ కవర్లే పెరిగినాయి కొద్దిగా. నిత్యావసర వస్తువులు ఇప్పుడు నీకు ఆయిల్ పెరిగింది అనుకున్నా, దాంతోపాటు పెరుగుతీగా ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు పెరిగితే అన్ని రకాలు పెరుగుతీగా. దానికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, ఇంకొకరు ఏం చేస్తారు. అదే ఈయన ఒక్కటి సృష్టించింది కదా. అది ఏంటంటే ఇది ప్రపంచ దేశాలు కలిపి చేసిన యుద్ధాలు ఇవి. దానికి ఈయనైనా చంద్రబాబు అయినా జగన్ అయినా ఇంకోరైనా ఏం చేస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉంది, ప్రజలందరూ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అనే మాట చాలా గట్టిగా చెబుతున్నాడు ఆయన. నిజమే అంటారు మరి అది? పోయినసారేమో వై నాట్ 175 అన్నాడు. అసలు ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా ఉందా అపోజిషన్ లేకుండా? ప్రపంచ చరిత్రలో నాకు ఉందనా ప్రైమ్ మినిస్టర్ కావాలని? ఎక్కిస్తావా మరి తీసుకెళ్ళి? నాకు ఉంది కోరిక, ప్రధానమంత్రి అవ్వాలని చెప్పని, దేశాన్ని పాలించాలని చెప్పని. ఏది ఉపయోగం ఉంది? ఆయన ముఖ్యమంత్రిగా చేశాడు కదా. చేశాడన్న, నిలబెట్టుకోలేకపోయాడు కదా. నా సొంత చెల్లెలే చెప్పింది కదా, నా బంగారపల్లెలో పెట్టిస్తే తింటాం జాతకాలేదు మనకని చెప్పానని. బంగారపల్లెలో వడ్డిస్తే 150 సీట్లు ఇచ్చి తింటాం జాతకాలేదని చెప్పానని. ఎక్కిన కాడి నుంచి పొలగొట్టడాలు, దౌర్జన్యాలు చేయటాలు ఇది తప్పితే అసలు పాలన మీద దృష్టి ఆడుంది. అసెంబ్లీకి వెళ్తే సింహం సింగిల్గా వస్తుంది. ఈ చెప్పుకోవడానికి ఎందుకని? ఆయన సింహమే కాదంటల్లా. ఇప్పుడు నేను సింహాన్ని ఎక్కించినప్పుడు సరిగ్గా చేస్తుంటే మరి రేపు మన 11 సీట్లు ఎందుకు వచ్చినాయి? 11 సీట్లు మాయ అంటున్నారు కదా. ఇంకా 151 వచ్చినప్పుడు ఈవీలు బాగున్నాయి అంటున్నా. అవి బాగున్నాయి అంట. ఇప్పుడు ప్రజా తీర్పు అంటే అది మన ఏం మాట. ఇప్పుడు నా నోటికి వచ్చింది నేను మాట్లాడితే, నీ నోటికి వచ్చింది నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడాలి చెప్పు?
ఇప్పుడు నీ ఇష్టం అయిపోయింది, వాక్ స్వాతంత్రం ఉంది మన ఇండియాలో. నీ ఇష్టం వచ్చిన మాట మాట్లాడచ్చు, నీ ఇష్టం వచ్చిన గుడ్డ కాల్చి నెత్తింది తెంగొచ్చు. మరి వాళ్ళ ఇష్టం అయిపోయింది, మరి ఇంకేం చేస్తారు చెప్పు? అది పిచ్చోడు అనుకుంటారని అర్థం కావట్లా. ఇప్పుడు నీకు తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నా, ఏదో రాజధానికి మొన్నదాకా కేఎస్ ప్రసాద్ అని ఆయన కూర్చుంటాడు, బాలకోటని విపరీతంగా తిడతాడు. నీ బొంద నీకేం తెలియదు, సావదు, గెజిట్ తేరా అని. నిన్న గెజిట్ వచ్చేటప్పటికి మావిగానంటే ఏమో చేస్తాడేమోనండి అని చెప్పాను. ఏం మాట్లాడతావు చెప్పు? ఇంకా చెప్పు అసలుకి. ఒక చిన్న మాట, గెజిట్ లేదని ఎంత గగ్గోలు పెట్టాడు తెలుసా కేఎస్ ప్రసాద్? బల్ల గుద్ది చిటికలేసి ఛాలెంజ్ చేశాడు. రైతు ఉద్యమ నాయకుడు అంటావు, నీకేదో పదవి ఇయ్యంగానే నీకు ఇది అయిపోయిందా? నీకు పదవి ఇయ్యంగానే గెజిట్ తేరా అని చెప్పి మొత్తుకుంటే ఇంతవరకు అతిగతి లేదు. ఇప్పుడు గెజిట్ వచ్చింది, మొన్న వీళ్ళేం పారిపోయారు. సరే, అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, గెజిట్ వచ్చింది. గెజిట్ వచ్చిన తర్వాత ఇప్పుడేం శ్లోకం తెలుసా? సీఎం అయిన వ్యక్తి కంటే కొన్ని అధికారాలు ఉంటాయంట, ఆయన అక్కడ ఉండి పాలిస్తే అక్కడి నుంచి అని చెప్పని చేస్తాడేమో మావిగన్ అని చెప్పని. ఏది కొంతమంది కేఎస్ ప్రసాద్ అంటే మాత్రం వ్యతిరేకించాడు. ఈ బొంద ఇడికి ఓడిస్తున్నాడు అసలు. ఇట్లాంటి స్పీచ్, ఇట్లాంటి సబ్జెక్ట్ ఎవరిస్తున్నారో అర్థం కావట్లేదు అని చెప్పి కొద్దిగా దీంట్లో మాత్రం వ్యతిరేకించాడు. అది ఏంటంటారు, మీరేమంటారు అసలు ఈ మావిగన్ గురించి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ గురించి మీరేమంటారు? ప్రజలందరూ మావిగన్కి మద్దతు పలుకుతున్నారంట. మరి ఎవరన్నా ఆడ సస్తంటే రైతులు సంబరాలు చేసుకుంటే బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగి బ్రహ్మాండంగా ఒకసారి వెళ్ళి రమ్మనండి. ఆ తుళ్ళూరు, ఆ పరిమి అటు పోయి రమ్మనండి ఒకసారి. రైతులు మూలు జరుగుతున్నాయి వర్కులు. రైతులు ఇప్పుడు నువ్వు ఒక 10 రోజులు ఊరికి వెళ్తావు నా ఇల్లు, మీ ఇంట్లో తాళాలు వేసి ఫ్యామిలీ తోటి రాగానే ఎట్లా ఉంటుంది నీ ఇల్లు? చంద్రవందరగా కొంచెం మట్టి దుమ్ము ధూళి పెట్టుకుని 5 సంవత్సరాలు మరి మొత్తం పీక్కొని లాక్కొని ఆ సువ్వలు మొత్తం తుప్పు పట్టిపోయినాయి. చెరువులాగా నీళ్ళు తయారైనవి. కాస్త ఓట ప్రాంతం అది, చెరువులాగా నీళ్ళు తయారైనవి. నువ్వు రోజు చేసుకున్న ఇల్లే 4 రోజులు చేసుకోకపోతే బాగోపోతే రాయదని మరి పిచ్చి మొక్కలు కంపలు బొంపలు మలిచి ఏం చేస్తావు? సర్వనాశనం చేశారు. ఆ రోడ్డు మీద కూర్చొని దర్రాలు పెట్టుకొని ఈ 365 రోజులు 400 రోజులు బోర్డులు పెట్టుకొని ఆడోళ్ళు పాపం రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడంట రాజధాని రైతులకి మద్దతుగా నిలబడతారంట. ఆయన వస్తాడు, జ్వాలాపురం శ్రీకాంత్ అని చెప్పని. నిన్న ఆయన ఇచ్చాడు కోటింగ్ బాగా, ఆ కృష్ణాంజలి అని చెప్పిన అనలిస్ట్. మీరు కానీ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి కానీ మీరంటే ఎక్కడో ఉంటారు, ఏళ్ళు కడపలోనో ఎటువైపు మీకు దూరం అయింది. కన్నా రజనీ గారు కానీ వెళ్ళి రైతులకి కనుక మేము మద్దతు ఇస్తున్నాము, రైతుల పక్షాన్ని నిలబడతాం అంటే మీరు తన్నులు తినకుండా రాండి చూద్దాం అని చెప్పాను. మీరు తన్నులు తినకుండా అక్కడి నుంచి రాండి. అది ఎందుకు అంటున్నానంటే, నేను మీరు చేసిన అగాయిత్యాలు అట్లాంటివి చేశారు. ఈడ్చుకెళ్ళి బండ్ల మీద పడేటాలు, పొత్తి గడుపుల్లో కాళ్ళతోటి తన్నటాలు, పోలీసు బూట్లతోటి. ఇప్పుడు మళ్ళీ మీరు రైతుల పక్షపాతగానే రైతులు కలిసి మాట్లాడతారా మీరు మళ్ళీ ఇప్పుడు అని చెప్పానని ఆయన స్పష్టంగా నీట్గా ఇచ్చాడు కృష్ణాంజలి గారు అనలిస్ట్. అంటే ఇక్కడ ఎందుకంటారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక మావిగన్ అయితే తొందరగా అభివృద్ధి చెందుతుంది అంటున్నారు కదా, మరి అసలు వీళ్ళంతా ఏమైపోవాలని? ఇప్పుడు వాళ్ళ పొలాలు ఎక్కడున్నాయో ఏందో తెలియదు అన్న. అన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అని చెప్పని, సిటీ క్యాపిటల్ రోడ్లని అన్నీ వేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలన్న? వాళ్ళు ఈ పొలాలన్నీ పోయిన వాళ్ళు. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డికో చంద్రబాబు నాయుడుకో ఇంకొకరికి వీళ్ళ వాళ్ళు రాజధాని కోసం ఇచ్చారు రైతులు. వీళ్ళు సైడ్ తీసుకెళ్తారు, వాళ్ళు సిటీ తీసుకెళ్తారు. నీలా ఏదో కాస్త మన ఏరియా డెవలప్ అవుతులే, పిల్లలకి భవిష్యత్తు వచ్చిందిలే అని చెప్పని ఇచ్చారన్న రైతులు. ఇప్పుడు నీదే ఒక ఎకరం ఉంది, నువ్వు వెళ్ళి తీసుకో చూద్దాం ఎకరం ఎక్కడుందో నీది. నువ్వు ఇచ్చావు గవర్నమెంట్కి, నీ ఎక్కడుందో తెలిసిందే ఇప్పుడు నీకు అసలు అది. ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు, ఎంపీ క్వార్టర్స్ కట్టారు, సిఆర్డి ఆఫీసు భారీగా ఓపెన్ చేశారు, ఏదో క్వాంటమ్ వ్యాలీ అని వస్తుంది, ఎయిర్పోర్ట్ అని చెప్పని అంటున్నారు, రైల్వే స్టేషన్ అంటున్నారు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు విజయవాడలో బస్ స్టాండ్ కట్టేటప్పుడు 18 ఎకరాలు తీసుకున్నప్పుడు లేదు జనం అంతా. ఆయన మామూలు ఏరియాలో చేయాలి, ఏది 4 బస్సులు ఎగేదానికి 18 ఎకరాలు కావాలని. ఇవాళ ఏంది పరిస్థితి మరి? ఇప్పుడు నీకు ఫ్యూచర్ ప్లాన్ లేకపోతే ఎట్లానా? నీకు ఇవాళ దినం గడిచేది చూసుకుంటాడా, తరం గడిచేది చూసుకోకుండా రేపు క్రౌడ్ పెరుగుద్దనా, ట్రాఫిక్ పెరుగుద్దనా, అప్పుడు ఎక్స్టెన్షన్ చేసుకుంటా పోతాం మళ్ళీ. అప్పటికప్పుడు ఉందిగా, భూమి ఉందిగా. ఇప్పుడు రైతులకు ఇవ్వాల్సింది బాగుంది, కతిమా భూమి ఉందిగా, ఆ భూమిలోనే డెవలప్ చేస్తుంది, వీళ్ళేం కొంటలేదుగా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే, ఇక్కడ రైతుల దగ్గర దోచుకొని తింటానికే చంద్రబాబు నాయుడు అమరావతి అంటున్నాడు అనే మాట. చచ్చిపోతున్నారన్నా రైతులు. ఇదేంద్ర బాబు మాకు ఈ దరిద్రం అని చెప్పానని, ఇదేంద్ర బాబు మాకు ఈ కర్మ అని చెప్పని, మేమేదో డెవలప్మెంట్ చేస్తాడులే ఆ సర్మోహన నాయకులే అని చెప్పని ఇస్తే దీన్ని ఏంద్ర బాబు 5 ఏళ్ళు ఇట్లా నాశనం చేశారని చెప్పారని వాళ్ళు అల్లాడి చచ్చిపోతున్నారు. వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉన్నారు. 20 నెలల నుంచే కాస్త ప్రశాంతంగా ఉన్నారు. 20 నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంట, పాదయాత్ర చేస్తారంట, 1.5 సంవత్సరాల పాటు ఆ ప్రజల్లోనే తిరుగుతారంట. మరి ఆయనకి ఎలాంటి మద్దతు రాబోతుంది అనుకోవచ్చు అంటారు? మరి డిబేట్లో చూస్తున్నాగా, పాదయాత్ర కాదంట, పుల్లుదండ యాత్ర పెట్టినా ఇబ్బంది లేదంట. ఆయన అట్లా చేసుకున్నాం.
ఇప్పుడు ఆయనకి పదవి లేనప్పుడే రోడ్డు మీదకి వస్తున్నాడు, పదవి ఉన్నప్పుడు రావట్లేదు. మరి ఎందుకు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను పెదకొరపాడులో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాడు, ఆ పారిశుద్ధ కార్మికుల చేత ఓపెన్ చేశాడు, వాళ్ళందరితో ములాఖత్ అయిపోయి ఏందమ్మా నీ సమస్యలు అడిగి తెలుసుకున్నాడు. అంటే తిరిగయ్యా నువ్వు కూడా ఎవరొద్దన్నారు, నీకు ఎవడు ఆపాడు నిన్ను? ఇప్పుడు పదవి ఉన్నప్పుడేమో పరదాలు అడ్డం కట్టుకొని ఎక్కడ ప్యాలెస్లో కూర్చొని చేసి, ఇప్పుడు పదవి పోగానే ఏదో ఆ పాదయాత్ర చేయగానే ఏదో పదవి వస్తుందని చెప్పి ఇది ఒక సెంటిమెంట్ అయిపోయింది అన్న ప్రతి ఒక్కరికి. ఆ రాజశేఖర రెడ్డి గారి కాడి నుంచి అటనే వచ్చిద్దేమో అనుకుంటున్నారు. వాళ్ళ చెల్లెళ్ళు ఒప్పుకోరు, ప్రజలు ఒప్పుకోరు, చెల్లెళ్ళు ఒప్పుకోరు. అసలు ఆయన ఏ యాత్ర చేసినా, అసలు ఇంకో మాట చెప్పమంటా నీకు, రేపు 263 సీట్లు అంటారు చూడు, 263 సీట్లు క్యాండిడేట్లు కూడా దొరకరు. ఎవడ పెట్టుకుంటాడనా? ఇప్పుడు ఎలక్షన్లు అంటే ఊరకు వెళ్ళి నామినేషన్ వేసి వచ్చేది కాదు, డబ్బులు ఇవ్వాలి. ఎవడు చెప్తాడు చెప్పు? మొన్నే ఒక ఎలిగేషన్ వచ్చింది తెలుసా, పెదకొరపాడులో ఆయన డబ్బులు ఆపితే ఖర్చు పెట్టాం, ఓటుకు 3000 ఇచ్చారు, అందరు ఇచ్చారులే, వాళ్ళు వీళ్ళు అనుకుంటా లేలే. వాళ్ళ ఆవిడ వద్దందంట, వద్దు పోయిద్దని చెప్పని. ఈయన వద్దనుకుంటే వాళ్ళ ఆవిడ అరిచి పెట్టించిందంట. మళ్ళీ రేపు ఎవడన్నా నిలబడేది? ఎవడు వస్తాడన్న అసలుకి? ఎవడు చేయలేదు డబ్బులు ఎవడుకునే ఊరకు తీసుకెళ్ళి దెంగ పెట్టుకోవడానికి? అయితే జగన్మోహన్ రెడ్డి రావడం కష్టం అంటారు ఇక. అన్నా వీళ్ళిద్దరు కూటమి కలిసినంత కాలం జగన్మోహన్ రెడ్డికి అవకాశం వాళ్ళే చెప్పారు కదన్నా. విజయసాయి రెడ్డి చెప్పాడు కదన్నా, పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసినంత కాలం దీన్ని మర్చిపోండి ఇంకని చెప్పానని. వాళ్ళ సన్నిహితుడే చెప్పాడు కదన్నా, వాళ్ళ ఆత్మమిత్రుడే. ఇక మళ్ళీ మనం చెప్పుకునేది ఏముందన్నా? వినలా నువ్వు ఆ మాట? విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట విన్నావా? మరి అది ఆయన శుభ్రంగా వ్యవసాయం చేసుకున్నాడు కమ్మగా. ఇక వద్దురా బాబు ఈ గోళ మనకు వద్దురా బాబు, ఇది అవతరా బాబు పని అని. థ్యాంక్ యూ.